తోటకూర ఫ్రై చేస్తున్నానండి. దానికోసము గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక తిరువాత విత్తనాలు వేసుకొని వేగాక ఎల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఇంగువ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్నాక దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం సేపు మగ్గాక పసుపు వేసేసుకొని మగ్గిపోయాక తోటకూర అండి, తరిగి పెట్టుకున్న తోటకూర అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం ఆకుకూర వేగాక పైన కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి కలిపేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకండి, మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. ఓకేనా? ఒక 5 నిమిషాల్లో తోటకూర అంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి మిక్సీకి వేసిన ఆ పౌడరు చల్లుకోవాలండి. అండ్ తర్వాత ఒక చిన్న స్పూనుడు ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. చివర్లో కొత్తిమీర చల్లుకోండి. అంతే, తోటకూర ఫ్రై రెడీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.